నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి. అనుకోని ప్రమాదం జరిగితే అవగాహన కలిగి ఉండాలి. న్యాయస్థానం ఆవరణలో అవగాహన కల్పించిన ఫైర్ సిబ్బంది. విద్యతోనే ఉన్నత హోదా, చదువే అన్నిటికీ మూలం. విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్ అందజేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మెగా డిఎస్సిపై తొలి సంతకం. రసాయన శాస్త్రంలో రాధికా మోరేకు డాక్టరేట్. తెలంగాణ యూనివర్సిటీలో మౌఖిక పరీక్ష నిర్వహించిన ఆచార్యులు. పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం. దళిత ఐక్య సంఘటన కమిటీ ఆధ్వర్యంలో వేడుక. పలు కారణాల వల్ల ఇళ్లలో, వ్యాపార సముదాయాల్లో గాని షార్ట్ సర్క్యూట్ వల్ల, అలాగే ఇతరత్ర కారణాలతో నిప్పంటుకోవడం వల్ల కలిగే ప్రాణ, ఆస్తి నష్టాల బారిన పడకుండా ఉండేందుకు అగ్నిమాపక దళం ముందస్తు జాగ్రత్తగా పలు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ప్రజల్లో అవగాహన కల్పించడం అభినందనీయమని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు అవగాహన కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా జడ్జి సునీత కుంచాల ఆదేశాల మేరకు నిత్యం జరుగుతున్న అగ్ని ప్రమాదాలను నివారించేందుకు తగు జాగ్రత్తలు చేపట్టే విషయంపై ఫైర్ సిబ్బందిచే అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అగ్నిమాపక దళం కళ్లకు కట్టినట్టుగా విన్యాసాలను చేసి చూపించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ నిత్యం జరుగుతున్న అగ్ని ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని వాటిని నివారించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో తమ కోర్టు సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు. ఫైర్ సిబ్బంది మంటలను వివిధ కారణాలచే నిప్పంటుకున్న నిప్పును ఆర్పి ఆస్తి, ప్రాణ నష్టం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు అగ్నిమాపక దళం చేపట్టిన అవగాహన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అలాగే ఇతరులకు కూడా ఇలాంటి చిట్కాలను వివరించాలని తమ సిబ్బందిని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జ్ పి పద్మావతి, మెజిస్ట్రేట్ నిజామాబాద్ ఖుష్బు ఉపాధ్యాయ, జిల్లా కోర్టు ప్రధాన ఏఓ నర్సింగ్రావు, డిఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సమ్మర్ వచ్చినప్పుడు ఇంకా ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి సార్. అండ్ మీరు చెప్పినట్టు చిన్న చిన్న ఈ టిప్స్ కూడా చాలా మందికి తెలియదు. మీరు అన్నట్టు ఏదన్నా ఇంట్లో గ్యాస్ లీక్ అయినా కానీ చిన్న చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ అయితే కూడా తెలియక దాన్ని పెద్ద చేసుకునే అవకాశమే ఎక్కువ ఉంటుంది. సో మా ఉద్దేశం ఏంటంటే అందరికీ ఈ చిన్న చిన్న టిప్స్, మీ ప్రోగ్రామ్ ఆల్రెడీ నేను బోధనలో చూశాను కాబట్టి అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను, కుదరలేదు. బట్ ఇప్పటికీ ఫైనల్లీ ఈరోజు ఇట్ హ్యాపెన్. మా వాళ్ళందరికీ కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేసి, అంటే ఈ చిన్న చిన్నవి ఇంట్లో ఉన్నవి మనం భయపడిపోయి దాన్ని ఏదో పెద్ద చేసుకొని సీరియస్ చేసుకోకుండా, అంటే ట్యాక్ట్ఫుల్గా మనకి తెలుసుంటే చిన్న చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ని మనం ఎట్లాగా మేనేజ్ చేసుకోవచ్చు ఇంట్లో. మీరు అన్నారు బయట ఎక్కడన్నా అయితే కూడా, ఇప్పుడు ఆయిల్ ఫైర్లో ఏ పిన్ అది అసలు నిజంగా మాకెవరికి ఐడియా కూడా ఉండదు. మీరు అన్నట్టు ఫైర్ యాక్సిడెంట్ అయితే వాటరే పోస్తాం, ఫస్ట్ అందరు పరిగెత్తేది నీళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ దానివల్ల ఫైర్ అగ్రవేట్ అవుతుంది అనేది ఈరోజు మీరు చాలా క్లియర్గా చూపెట్టారు. అండ్ పిండి ఇంకా ఇంట్లో అవైలబుల్ థింగ్స్ తోటి మనం ఫైర్ని ఎట్లాగా స్టాప్ చేయొచ్చు అనేది కూడా చాలా బాగా చెప్పారు. అదైతే ఇంట్లో అందరికీ చాలా యూస్ఫుల్ టిప్ అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం లార్జ్ స్కేల్లో వంటలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి పిండి వంటలు అవి చేసేటప్పుడు కూడా ఆయిల్కి మంట అంటుకోవడం మనం చూస్తూ ఉంటాం. అట్లాంటప్పుడు భయపడి దాన్ని ఇంకా పెద్ద చేసుకోకుండా అందరూ ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది సార్. మా వాళ్ళు అడిగినట్టు ఇంట్లో పిండి లేకపోతే ఉప్పు పైన చేసుకోవచ్చు అనేది కూడా మీరు అది కూడా సొల్యూషన్ ఇచ్చారు. అండ్ మిగతా అన్నీ కూడా ఈ ఫైర్ ఇంజన్ ఎప్పుడన్నా
ఆ బెల్ వినిపిస్తే అమ్మో ఎక్కడో ఏదో కాలుతుంది అని అనుకోవడమే కానీ అవి కాకుండా అంటే ఇంకా తగ్గించేవారు ఎలా చేయాలి అనేది కూడా చాలా బాగా చెప్పారు. మీకు మీ టీం అందరికీ చాలా థ్యాంక్ యూ. టైం తీసుకొని వచ్చిన మా బార్ ప్రెసిడెంట్ గారు, అడ్వకేట్స్, మా స్టాఫ్, ఆఫీసర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఒక చిన్న జోక్ లాంటిది, అంటే జోక్ చిన్నప్పుడు మా ఇంట్లో టెనెంట్స్ ఉండేవాళ్ళు. అతను ఫైర్ ఆఫీసర్ అనమాట, ఫైర్ ఆఫీస్లో వర్క్ చేసేవాడు. వాళ్ళకి ఒక బాబు చిన్నోడే, 3 years అట్లా ఉండే. వాడిని ఎవరైనా మీ నాన్న ఏం చేస్తాడరా, ఏం పని చేస్తాడంటే కొంపలు అరుపుతాడు అనేవాడు. ఇందాక మీరు ఫైర్ అరుపుతారంటే నాకు ఆ జోక్ గుర్తొచ్చింది. అది చెప్తా, వాడు ఎవరు అడిగినా అదే చెప్పాడు, మీ నాన్న ఏం ఉద్యోగం చేస్తాడంటే కొంపలు అరుపుతాడు అంటే. ఇంకా అందరూ నవ్వుకునేవాళ్ళు. అంటే ఒక వర్డ్, చిన్న వర్డ్ మారిపోతే ఎంత అర్థం మారిపోతుందని వాడు ఆ చిన్న ఏజ్కి అట్లా చెప్తుంటే అంత సరదాగా అనిపించేది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. చదువుంటేనే హోదా వస్తుంది, తర్వాత డబ్బు వస్తుంది. చదువే అన్నిటికీ మూలమన్నారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్యను అందిస్తామని, చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సూచన చేశారు. నవీపేట్ కేంద్రంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు బుక్కులు, యూనిఫామ్ అందజేశారు. 10వ తరగతిలో 10కి 10 గ్రేడ్ సాధించిన విద్యార్థులను సన్మానించారు. అనంతరం విద్యార్థులు నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత చదువులు చదివిన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రభుత్వం వారిని ఎంపిక చేసి ప్రభుత్వ పాఠశాలలో నియమించిందని, వారిని ఉపయోగించుకునే బాధ్యత మనపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తోందని అన్నారు. ప్రభుత్వం తరపున ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉన్నత బోధన అందిస్తోందన్నారు. వీటిని గమనించి విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలను బదులు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పాఠశాలలో విద్యార్థులు సంఖ్య పెరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ సాయా గౌడ్, డిఈఓ దుర్గా ప్రసాద్, ఆర్డీఓ రాజేందర్, ఎంపీపీ శ్రీనివాస్, తహసీల్దార్ నారాయణ, ఎంపీడీఓ నాగనాథ్, ఎంఈఓ గణేష్ రావు, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ రాజేంద్ర కుమార్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మోస్రా సాయిరెడ్డి, బుచ్చన్న, భగవాన్, గోపాల్, మూసా, షేక్ బాబు, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గొప్పనే కదా, పెద్ద పోస్టే కదా, తహసీల్దార్లు కావచ్చు, ఈ ఎమ్మెల్యేలు చదవకుండా కావచ్చు, పర్వేట్ కాదు. ఇట్లా ఏదైనా ఫ్లైట్ ఎక్కాలంటే ఏం చేయాలా? పైసలు కావాలా, హోదా కావాలా? ఫస్ట్ హోదా కావాలా, హోదా ఉంటే పైసలు వస్తాయి, పైసలు ఉంటే ఫ్లైట్ ఎక్కుతాం. ఇవన్నిటికీ రీజన్ ఓన్లీ ఎడ్యుకేషన్, చదువుడు. ఏదైనా మీ భవిష్యత్తు బాగుపడటానికి ఆప్లో సమయమే ఆరా తెలుగు మీరెక్కడే మీకు బాగా చదువుకోవాలి. మన చదువు కొరకు ఇంత మంచి మనం టీచర్లను పెట్టుకున్నాం. టీచర్లు మనకు సరిపోకుంటే మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఇంకా 11,000 గత 10 years నుంచి టీచర్స్ అపాయింట్మెంట్ చేయలే కదా, చేయలే తెలంగాణ చేయలే. మన భవిష్యత్తు ఇబ్బంది పెట్టే విధంగా చేశారు. కాబట్టి మీ భవిష్యత్తు బాగుండాలి, నా చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ కొత్తగా కూడా 11,000 టీచర్స్ని అపాయింట్మెంట్ చేస్తాము. అది కూడా మెరిట్ పైన ఎగ్జామ్స్ రాస్తాం. ఎక్కడ కూడా మనకు కావాల్సిన విద్యార్థులకు మంచి విద్యావంతులు టీచర్స్ వస్తే మా పిల్లలకు విద్యాభ్యాసం బాగా వస్తుందన్న ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. మరి మీకు ఆఫీసర్లు చెప్తా ఉన్నారు,
బ్రేక్ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్, అది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్. నేను ఇప్పుడే చూస్తున్నాను ఈ బుక్స్లలో అన్నీ. పీడీ గారు, మీరు కూడా ఏదైతే నేను చూస్తూ ఉన్నానో, ఇదే క్లాస్, 7th క్లాస్. 7th క్లాస్కు మనం ఇంత అవగాహన చేస్తున్నాం, కానీ అవగాహనని యూజ్ చేస్తున్నామో దయచేసి మీరు అందరూ ఎడ్యుకేటర్స్ ఆలోచించాలి. ప్రెస్ వాళ్ళు కూడా దీన్ని రాయండి. అవగాహన చేస్తూ ఉన్నాం. షుగర్ ఫ్యాక్టరీతో ఏమొస్తుంది, పేపర్ ఎట్లా వస్తుంది, కరెంట్ ఎట్లా ఫ్రీ వస్తుంది, అవన్నీ 7th నుంచే ఇస్తున్నాము. కానీ ప్రొడక్టివిటీ లేదు. ఒక బనీని తెచ్చుకోవాలంటే మన పక్కన బంగ్లాదేశ్ ప్రొడక్ట్ అక్కడికి వెళ్ళి వస్తుంది. మీ అందరికీ నేనేం బాధతో చెప్తా ఉన్నాను, కానీ మీ వరకు కాకుండా మీకు కూడా, రైతులకు కూడా ఒక ఆలోచించాలి. 140 కోట్ల పాపులేషన్ అయిన తర్వాత చిన్నది కూడా ప్రొడక్ట్ లేకుంటే మనం అందరూ వెతబడతారు. అది ఫ్యూచర్ ఎదుగుతున్నారు. ఈ ఇష్యూస్కు రండి మీరు దయచేసి, అధికారులకు చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఏముంది, ముందు నేను చూశాను 15 years కింద రామాయణం కూడా, రామాయణపేట అవతలు ఉండే లెఫ్ట్కి పోతా ఉంటే ఏదైనా పట్టు పరిశ్రమ పురుగుతో తీసే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా గురువారం సచివాలయం చేరుకున్న చంద్రబాబు నాయుడు మొదట ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం 5 కీలక ఫైళ్లపై సంతకం చేశారు. మెగా డిఎస్సిపై మొదటి సంతకం చేశారు. అలాగే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్, పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, వాటిపై సంతకం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి భువనేశ్వరి పలువురు పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగంలో రాధికా మోరేకు డాక్టరేట్ ప్రదానం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థిని రాధికా మోరే డాక్టర్ జి బాలకృష్ణన్ పర్యవేక్షణలో డిజైన్, సింథసిస్ అండ్ బయోలాజికల్ ఎవల్యూషన్ ఆఫ్ పైరిటిన్, పైపెరజిన్ మరియు ఫినైల్ ప్రోప్రయోనిక్ ట్రయోజోల్ ఎనలాక్సస్, యాంటీ క్యాన్సర్ అండ్ యాంటీ మైక్రోబయాలజెంట్ అనే అంశంపై పరిశోధన జరిపారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్య వై శ్రీనివాసరావు హాజరై పరిశోధన సిద్ధాంత గ్రంథంపై విస్తృతమైన ప్రశ్నలు లేవనెత్తినారు. పరిశోధకురాలు అన్ని ప్రశ్నలకు ప్రయోగాత్మకమైన ఉదాహరణలతో సమాధానాలు ఇచ్చారు. ఈ పరిశోధన క్యాన్సర్ మరియు యాంటీబయోటిక్స్ మందుల యొక్క పురోగతికి దోహదపడుతోందని రాధికా మోరే తెలిపారు. రాధిక అందించిన జవాబులకు బహిరంగ మౌఖిక పరీక్షకు హాజరైన ఆచార్యులు సంతృప్తి వ్యక్తం చేసి పీహెచ్డీ డిగ్రీకి ఆమోదం తెలిపారు. ఈ బహిరంగ మౌఖిక పరీక్షకు రసాయన శాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ నాగరాజు, ప్రిన్సిపల్ సిహెచ్ హారతి, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్ డాక్టర్ అరుణ మరియు రసాయన శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ సాయిలు, డాక్టర్ నాగరాజు, డాక్టర్ డేనియల్, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ సురేష్, డాక్టర్ అబ్దుల్ కవి, డాక్టర్ మహేందర్, డాక్టర్ ప్రవీణ్ మామిడాల, డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ రఘువీర్, డాక్టర్ గంగాధర్ మరియు పరిశోధక విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Identified by using the NMR spectrum. Here the two products nucleic proteins around 5.65 kilo. And this one is the newly formed
morning, 4 times, 4 times. And here is the second value of this carbon, and this is 76.856 carbon, and 78.596 carbon, and this is the newly formed carbon, 68.4552. And then by the value is this is the MP.185. And this is the synthesis of substituted azidobenzene, and here the amine is in the presence of carbon here, sodium nitrate, we can get the compound reaction to the existing compound, and this is the final step. Here also we are 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రోత్సహించారు. మున్ముందు ఇదే పట్టుదలతో ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు. విద్యార్థులను జ్ఞాపికతో సత్కరించారు. భీమ్గల్ పట్టణంలో దళిత ఐక్య సంఘటన కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన మండల పరిధిలోని 20 మంది విద్యార్థులను సన్మానించారు. భీమ్గల్ దళిత ఉత్తమ విద్యార్థుల సన్మానం మరియు ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి డాక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దళిత సీనియర్ నాయకులు పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ దివ్యగా రూపుదాల్చుకున్న క్రమంలో మనం ఇన్వాల్వ్ గా ఉంటే మనం అనుకున్న గమ్యాన్ని ఈజీగా సాధించవచ్చు. కాబట్టి ఆ విద్యనే ప్రతి మనిషికి మనకే కాదు, మన బిడ్డలను ఇప్పుడు మన మన పిల్లల్ని మనం మొదటగా సన్మానించాలి. మనకి ఏమవసరం రిజర్వేషన్ అవసరం లేదు. మనం కొట్టాల్సింది ఓపెన్ కోటాలో కొట్టాలి. లాస్ట్ మన ప్రయత్నం చేయంగా ఒకవేళ తట్టి ఏదైనా తడితే మన బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల రిజర్వేషన్ మళ్ళీ బయటపడతాం. అట్లా ఆ విధంగా ఉండాలి తప్ప కానీ మొట్టమొదటిగానే పెన్ను చాలు చేసుకుని నాకు రిజర్వేషన్ ఉందిగా 35 మార్కులు వస్తే 50 పేపర్ రాసి రావద్దు. 100 మార్కులకు 90 నుంచి 100 మార్కులు నాకు రావాలని కసితో చదవాలి. ఆ కసితో రాస్తే అలా మన పేపర్ వాల్యుయేషన్లో చేయగా మనం అప్పుడు పరీక్ష రాసినప్పుడు మనం కొంత మంచి ఆలోచనతో ఉంటే మంచిగా రాస్తాం. ఏదైనా డిస్టర్బ్ అయి ఉంటే ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు రావడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. గుండెదడ, ఆయాసం, దమ్ము రావడం, కడుపులో మంట లాంటి లక్షణాలు గుండెపోటు కారణం కావచ్చన్నారు. డాక్టర్ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భీమ్గల్ పట్టణంలోని సురక్ష పాలిక్లినిక్ నందు గుండె వ్యాధి నిపుణురాలు పలు సూచనలు చేశారు. ఈ ప్రాంత ప్రజానికానికి సేవలు అందించేందుకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటారని, ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సురక్ష పాలిక్లినిక్ యాజమాన్యం తెలిపారు. సురక్ష పాలిక్లినిక్ లో నిజామాబాద్ స్టూడెంట్స్ హాస్పిటల్ కి చెందిన వైద్యురాలు డాక్టర్ స్పందన ప్రతి గురువారం నాడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉంటారని, ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ స్పందన మాట్లాడుతూ గుండెదడ, ఆయాసం, దమ్ము, మెట్లు ఎక్కడం వల్ల దమ్ము రావడం, చెమటలు పట్టడం వంటి ఏ ఒక్క లక్షణాలు ఉన్నా భీమ్గల్లో ప్రతి గురువారం అందుబాటులో ఉంటాము అన్నారు. ఆర్మూర్, నిజామాబాద్ వెళ్లకుండా ఈసీజీ, 2D ఈకో వంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మేనేజింగ్ డైరెక్టర్ పడాల పురేందర్ మాట్లాడుతూ మా క్లినిక్ లో ప్రతి మొదటి సోమవారం, 3వ సోమవారం నాడు సంతానం లేని వారికి ఉచిత మెగా క్యాంప్, అలాగే శుక్రవారం నాడు నరాల వ్యాధికి సంబంధించిన డాక్టర్ అందుబాటులో ఉంటారని, ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పురంధర్ పడాల, లింబాద్రి, సిద్ధార్థ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మిను స్పందన అండి. నేను ప్రుడెన్స్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఎవ్రీ థర్స్డే భీమ్గల్లో సురక్ష పాలిక్లినిక్కి వచ్చి ఇక్కడ ఏమైనా హార్ట్ పేషెంట్స్ ఉంటే ఇక్కడ నేను చూస్తున్నాను. సో గుండె లక్షణాలు మీకు ఏమైనా అనిపిస్తే, లైక్ ఛాతీలో నొప్పి రావడం, దమ్ము రావడం, గుండె దడ రావడం, లేదంటే బాగా చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం, ఇట్లాంటివన్నీ గుండె లక్షణాలు అనమాట. కాళ్ళు ఉబ్బడం, సో ఇలాంటివన్నీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఇక్కడికి వచ్చి మీరు చెకప్ చేయించుకోవచ్చు. ఇక్కడ మన బేసిక్ కార్డియాక్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఈసీజీ, 2D ఈకో, ఇలాంటి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఈ పరీక్షలన్నీ ఇక్కడ మనకు భీమ్గల్లోనే జరుగుతున్నాయి. సో మీరు ముందు ఏమైనా ఇట్లాంటి గుండె ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఆర్మూర్కి కానీ నిజామాబాద్కి కానీ వెళ్ళి పరీక్షలు చేయించుకునే వాళ్ళు. సో మీకు ఇక్కడే అవైలబుల్గా మేము ఎవ్రీ వారానికి ఒకసారి ఇక్కడ వస్తున్నాం థర్స్డే రోజు.
సో మీకు ట్రావెల్ ఖర్చులు కూడా మిగులుతాయి. అండ్ ఈ పరీక్షలకు కూడా కొంచెం ఆఫర్ ప్రైస్లో కొంచెం తక్కువలోనే అయ్యేటట్లు చూస్తున్నాం. సో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గత 3-4 వారాల నుంచి నేను వస్తున్నాను. ఎవ్రీ వీక్ ఒక 10 to 15 కార్డియాక్ పేషెంట్స్ ఇక్కడ క్లినిక్లో వస్తున్నారు. మనం ఒక 2-3 హార్ట్ అటాక్స్ని కూడా ఇక్కడ గుర్తించాము. గుండెకి యాంజియోగ్రామ్స్ అట్లా ఏమన్నా అవసరం ఉంటే అప్పుడు నిజామాబాద్కి పంపించాము. అక్కడ పేషెంట్స్కి స్టెంటింగ్ అట్లాంటివి కూడా జరిగి మనకు వాళ్ళ ప్రాణాలు కూడా మనం కాపాడాము. సో ఇక్కడ మీకు ఉన్న అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీ భీమ్గల్లోనే కార్డియాక్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు. నమస్కారం, నా పేరు పడాల పురందర్. నేను సురక్ష పాలిక్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్. మన దగ్గర ప్రతి మొదటి సోమవారం, మూడో సోమవారం హైదరాబాద్ ఆవిర హాస్పిటల్ నుండి డాక్టర్ విజయరెడ్డి మేడం ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రీ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. వాటితో పాటు ప్రతి గురువారం ప్రుడెన్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సురక్ష పాలిక్లినిక్లో డాక్టర్ కె మిన్ను స్పందన గారు ప్రతి గురువారం అందుబాటులో ఉంటారు. వారితో పాటు ప్రతి శుక్రవారం డాక్టర్ అవినాష్ MD/DM న్యూరాలజిస్టు ప్రతి గురువారం అందుబాటులో ఉంటారు. ఇంటి అవకాశాన్ని భీమ్గల్ చుట్టుపక్కల ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన న్యాయవాది జగన్ ను సన్మానించారు. న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు. నిజామాబాద్ న్యాయవాద బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ ను తెలంగాణ రాష్ట్ర న్యాయవాద ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఎన్నిక అయిన సందర్భంగా గురువారం రోజు నిజామాబాద్ న్యాయవాద బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఆర్మూర్ న్యాయవాద బార్ అసోసియేషన్ మాజీ సంయుక్త కార్యదర్శి జస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శాలువాతో కప్పి ఘనంగా సన్మానించారు. న్యాయవాద సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని, హెల్త్ ఇన్సూరెన్స్, న్యాయవాద సంక్షేమ నిధి పెంపు, యువ న్యాయవాదుల స్టైఫండ్ ఇప్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో నిజామాబాద్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రాజ్ కుమార్ సుబేదార్, ఉపాధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, గ్రంథాలయ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, నారాయణదాసు, మాణిక్రాజ్, రవి, రఘువేష్, శ్రీమన్, సాహితీ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్రానికి కూడా వారు ఉపాధ్యక్షులు అయినందుకు వారు మాకు విద్యార్థి పరిషత్లో కూడా మా సీనియర్ కాబట్టి యాజ్ అడ్వకేట్గా వారిని సన్మానించదలుచుకున్నాం. వారి సన్మానం స్వీకరించేందుగా కోరుతూ భారత్ మాతాకి జై. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి. అనుకోని ప్రమాదం జరిగితే అవగాహన కలిగి ఉండాలి. న్యాయస్థానం ఆవరణలో అవగాహన కల్పించిన ఫైర్ సిబ్బంది. విద్యతోనే ఉన్నత హోదా, చదువే అన్నిటికీ మూలం. విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్ అందజేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మెగా డిఎస్సిపై తొలి సంతకం. రసాయన శాస్త్రంలో రాధికా మోరేకు డాక్టరేట్. తెలంగాణ యూనివర్సిటీలో మౌఖిక పరీక్ష నిర్వహించిన ఆచార్యులు. పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం. దళిత ఐక్య సంఘటన కమిటీ ఆధ్వర్యంలో వేడుక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.